పెళ్ళి అయిన వారు కూడా అమ్మాయిలు ప్రేమిస్తారా? ఎలాంటి సందేహం, అనుమానం లేకుండా ప్రేమిస్తారు. పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్ళి అయిన వారిని ప్రేమిస్తారు. పెళ్ళి అయిన మహిళలు పెళ్ళి అయిన మగవారిని ప్రేమిస్తారు. అవకాశం దొరికితే అందుకుంటారు కూడా. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సైకాలజీ ప్రముఖుల చెప్పిన దాని ప్రకారం కొంత వయస్సు, కొన్ని విభేదాలు లేదా ఎదుటివారి విపరీతమైన తెలివి, అందం, నడవడిక, మాట తీరు, డబ్బు, లేఖితనం కూడా కొందరిని ఆకర్షిస్తాయి. మరియు ఎంతటి స్టార్ హోటల్ అవ్వనివ్వండి, షడ్రుచుల భోజనం అవ్వండి, 3 పూటలు 7 రోజులు పెడితే ఎవరికి నచ్చదు. అలా అని వారికి ఇష్టం లేదు అని కాదు. కేవలం ప్రతిరోజు ఒకటే చూడటం మామూలుగా మనిషి ఇష్టపడడు. ఆ క్రమంలో ఇష్టపడటం తప్పు కాదు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో ప్రభాస్ లాగా తాజ్మహల్ అంటే ఇష్టం ఉంది. అలా అని నా ఇల్లు తాజ్మహల్లా ఎందుకు కట్టలేదు అంటే కొన్నిటికి సమాధానం ఉండదు. ఈ ఇష్టాలు మంచి స్నేహంగా మారి ఇద్దరిని ఉద్ధరించుకునే విధంగా ఉంటే అందులో కూడా మాత్రం తప్పు లేదు. అది దాటి ఇంకేమైనా జరిగినా సరే అది తప్పు, ఒప్పు అని నిర్ణయించే అధికారం మీకు నాకు కూడా లేదు. వారి కోణం నుండి మనం ఎప్పటికీ ఆలోచన చెయ్యలేం. యండమూరి గారి నవల పేరు తట్టడం లేదు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న వ్యక్తిగత జీవితం ఖైదీ పడుతుంది. జైలులో ఉండగా ఒక అపాధ వస్తే అక్కడ జైలర్ ఖైదీగా తుపాకీ ఇచ్చి రక్షణ బాధ్యత అప్పగిస్తాడు. అప్పుడు ఖైదీ చెప్పే మాట చట్టం ప్రకారం నువ్వు ఇలా చెయ్యకూడదు అని ఆలోచన పరిధులే ఎప్పుడు గిరిగీసుకున్న ఒకేలా ఉండవు. ఇష్టాలు, అభిప్రాయాలు చాలా సున్నితం అయినవి. అలా సున్నితంగానే వాటిని ఉంచాలి తప్ప తప్పటడుగుడు మీద కారం చెల్లి రెచ్చగొడితే అప్పుడు అసలు ప్రమాదాలు వస్తాయి అని నా మనస్తత్వం శాస్త్రం చెబుతుంది. అది మంచిదైనా చెడుదైనా, మీకు మంచి కొట్టినా మంచి కొట్టకపోయినా, ఒకటే ఫుడ్ తిన్నా కూడా అడ్జస్ట్మెంట్ కావాలి. అలా అని రకరకాల బయటి ఫుడ్ తింటే ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.